ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి. 29వ వచనములో చివరి మాట చదువుతున్నాను. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిది. ఒకసారి అలాగే తలలు పైకెత్తొద్దు. 28వ వచనంలో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవా నీకు తోడయుండుట చూచితిమి. 29వ వచనములో యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు అని చెప్పారు. తలలు పైకెత్తండి. ఈ మాటలు గమనించండి. ఇస్సాకును గురించి అబీమెలెకు అనే ఫిలిష్తీయుల రాజు తన యొక్క స్నేహితుడైన అహూజతు అనే వాడితోను, అతని సేనాధిపతి అయిన ఫీకోలు అనే వాడితోను కలిసి వచ్చి, ఈ రాజు తన స్నేహితుడైన అహూజతు, తన సేనాధిపతి అయిన ఫీకోలు అనే ఇద్దరితో కలిసి వచ్చి యాకోబుతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో గుర్తించదగిన రెండు ప్రధానమైన మాటలు. ఓ ఐజాక్, ఇస్సాకు, నీవు యెహోవా నీకు తోడయుండుట మేము చూచాము అని అంటున్నారు. నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవు అని అంటున్నారు. యు ఆర్ బ్లెస్సెడ్ బై గాడ్ యెహోవా. యెహోవా వలన ఆశీర్వాదము పొందిన వాడవయ్యా ఇస్సాకు అని అంటున్నారు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని యాకోబును గురించి, యాకోబు దేవుని గురించి మాట్లాడుతున్నారు. యాకోబు దేవుని గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రియ సంఘమా, ఇది ఎంత గొప్ప విషయము. ఇస్సాకుకు తోడయున్న దేవుని, ఇస్సాకు దీవించిన దేవుని అన్యులు చూడగలిగారు. ఇస్సాకు, నీ దేవుడు నీకు తోడయుండుట, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించుట మేము చూచాము అని చెప్తూ ఉన్నాను. ఇస్సాకు ఆశీర్వాదము అనేకులకు అర్థమైంది. ఇస్సాకు దీవించబడ్డాడని, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడని అనేకులకు అర్థమైంది. పొరుగు దేశములో కాపురం ఉండగా వారు వచ్చి ఇస్సాకుతో, అయ్యా, వాస్తవానికి ఈ మాటలు పలుకుతున్నప్పుడు వారిలో కొంత భయము కూడా ఉంటున్నది. అంటున్నారు, ఇస్సాకు, నీవు మాకంటే బహుబలము కలిగిన వాడవయ్యా, మీతో మేము తగాదా పెట్టుకోవాలనుకోవటం లేదు, మీతో సమాధానంగా ఉండాలని అనుకుంటున్నాం. ఇదిగో నువ్వేం చేస్తావంటే కనుక మాతో ఒక నిబంధన చేద్దాం, మన ఇద్దరి మధ్యలో గొడవలతో అని. ఇస్సాకు బహు బలవంతుడై ఉంటుండగా, అంటే అతడు శారీరక బలవంతుడు సంసోను వలె అని చెప్పడం లేదు. అతనుకున్న ఆస్తిని బట్టి, అతనుకున్న జనాంగమును బట్టి అతడు గొప్పవానిగా, బలవంతునిగా అయిన కారణాన్ని బట్టి. దేవుని ప్రియ సంగమా, ఇక్కడ ఇస్సాకు దేవుడు బయలుపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు. తన బిడ్డలకు దేవుడు ఎలా తోడుంటాడో అన్యులకు కూడా అర్థమైంది ఇస్సాకును బట్టి. సో ఇస్సాకు దీవించబడిన వానిగా అతడు ఉంటున్నాడు. ఇస్సాకు దీవించబడిన వానిగా ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అతడు గొప్పవాడయ్యాడు. ఇంకో మాటలు చూద్దాం. 26వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వారి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయి. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. 12వ వచనంలో 100 ఫలము పొందాడు. 12వ వచనంలో యెహోవా అతను ఆశీర్వదించగా అతడు గొప్పవాడయ్యాడు. 13వ వచనంలో క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఆ మాటలు విన్నారా? మళ్ళీ చెప్తున్నాను, మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. 12వ వచనంలో అతడు 100 ఫలము పొందాడు. 12వ వచనంలోనే అతడు ఆశీర్వదించబడి గొప్పవాడయ్యారు. 13వ వచనంలో క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. గమనించండి, ఇస్సాకంట 100 ఫలం పొందాడంట విత్తనము వేసి. అతని గురించి వ్రాయబడిన మాట. ఆ తర్వాత దేవుడు అతను ఆశీర్వదించగా అతడు గొప్పవాడయ్యాడంట. మూడవదిగా అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడని వ్రాయబడింది. క్రమక్రమంగా ఏం పొందాడు? అభివృద్ధి పొందాడు. ఎవరు బిడ్డారా, ఎంత శ్రేష్టమైన విషయం. ఈ మాటలు మన గురించి వ్రాయబడితే ఎంత మేలు. ఒకవేళ మీకు మీరు ఊహించుకోనండి, నాకు నేను ఊహించుకుంటాను. ఒకవేళ నీ గురించి, నా గురించి, మన గురించి మాటలు వ్రాయబడి ఉంటే ఎంత మేలు, చెప్పబడి ఉంటే ఎంత మేలు. విత్తనము వేసి 100 ఫలము పొందుకున్నాము అని. గమనించండి, యెహోవా ఆశీర్వదించాడు గనక గొప్పవారమయ్యామని.
గొప్పవారు అయ్యే వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చామని చెప్పబడితే ఎంత గొప్ప మాటలు. ఏమని? యెహోవా ఆశీర్వాదము ఒక స్థాయితో, ఒక ఫేజ్ తో, లేదంటే ఒక లెవెల్తో ఆగిపోయేది కాదు. అది అంతకంతకు వర్ధిల్లుతుంది, అది అంతకంతకు ఎదుగుతుంది. యెహోవా ఆశీర్వాదము. ఇస్సాకు అతి ఆశీర్వాదమును పొందుకున్నాడు, నూరంతల ఫలము పొందుకున్నాడు. అతడు గొప్పవాడయ్యే వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. యెహోవా ఆశీర్వదించగా అతడు గొప్పవాడయ్యాడని బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు ఇదే విషయాన్ని అన్యులు కూడా అంటున్నారు. ఏమన్నారంటే, ఇస్సాకు ఇదిగో యెహోవా నీకు తోడయుండుట మేము చూచామయ్యా, యెహోవా నిన్ను ఆశీర్వదించాడని మేము తెలుసుకున్నాము, యెహోవా చేత నువ్వు ఆశీర్వాదము పొందిన వాడవు అని చెప్పి ఇస్సాకు గురించి వ్రాయబడింది. ఐజాక్ వాస్ బ్లెస్డ్. ఇస్సాకు ఆశీర్వదించబడిన వాడు, ఇస్సాకు గొప్పవాడైన వాడు అని వాక్యంలో సూటిగా తేటగా వ్రాయబడింది. అయితే దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆశీర్వదించబడుటకును, గొప్పవాడుటకును, నూరంతల ఫలము పొందుటకును కొన్ని కారణాలు ఉన్నాయి. వాటి గురించి మీతో మాట్లాడతాను, చాలా శ్రద్ధగా వినండి. ఓ రోజు ఇస్సాకు జీవితంలో 3 కోణాలు మీకు పరిచయం చేస్తాను. ఏంటి కోణాలంటే, దేవుడు ఒక క్రైస్తవుని వద్ద నుండి లేదా ఒక దేవుని బిడ్డ నుండి ఏం కోరుకుంటున్నాడో, మన జీవన శైలి ఏంటో ఇస్సాకు జీవితం ద్వారా మాకు బోధపడుతుంది, బయలుపడుతుంది. అసలు ఒకని సగటు జీవితం ఎలాగా ఉండాలో దేవుని ఎరిగిన తర్వాత ఇస్సాకు జీవితం ద్వారా బయలుపడుతుంది, బోధపడుతుంది మనకు. అంటే ఇస్సాకు జీవితాన్ని తరచి చూస్తే ఒక సగటు దేవుని కలిగిన వాని యొక్క జీవితము ఏ రీతిగా ఉండాలో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఒక క్రైస్తవుడు ఎలాగో జీవించాలో ఇస్సాకు జీవితం ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనమాట. అందుకనే ఇస్సాకు యొక్క జీవితాన్ని తరచి మలచి 3 భాగాలుగా విభజించాం. అది ఏం చేయాలంటే ఆ 3 భాగాలను మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఇతని జీవితం? గమనించండి, ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. ఇస్సాకు జీవితంలో పరిచయం చేయబోయే 3 ప్రధాన విషయాలు, మళ్ళీ చెప్తున్నాను, ఇస్సాకు జీవితంలో పరిచయం చేయబోయే 3 ప్రధానమైన విషయాలు ఒక వ్యక్తి ఎలా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడో, ఎలా ఉండాలో మనకు బోధిస్తున్నాయి, మనతో మాట్లాడుతున్నాయి. ఓకే, కరెక్ట్. అందులో మొట్టమొదటిది గమనించండి. ముందు టైటిల్స్ పరిచయం చేస్తాను, తర్వాత వివరణలోనికి వెళ్తాను. యాకోబు, క్షమించండి, ఇస్సాకు దేవుని ప్రేమించిన వాడు, ఇస్సాకు కుటుంబాన్ని ప్రేమించిన వాడు, ఇస్సాకు పనియందు శ్రద్ధ కలిగిన వాడు. లేదా దేవుని ప్రేమించిన వాడు, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు, పనియందు శ్రద్ధ కలిగిన వాడు. ఈ మాటలు బాగుంటాయి, రాసి పెట్టుకోండి. చెప్తారు ఒకసారి. ఇస్సాకు దేవుని ప్రేమించిన వాడు, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు. మూడవది చెప్పండి, పనియందు. ఇదిగోనండి, ప్రతి క్రైస్తవుని లేదా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు కోరుకుంటుంది, అయ్యా దేవుని ప్రేమించి దేవునితో సంబంధం కలిగి ఉండవు. నెక్స్ట్, కుటుంబాన్ని ప్రేమించి కుటుంబం పట్ల బాధ్యతగా ఉండవు. నెంబర్ 3, పని చేసుకుంటూ బ్రతుకు. ఇది సగటు వ్యక్తి యొక్క సాధారణ శ్రేష్ఠ జీవితము. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. ఈ 3 పనుల్లో క్రైస్తవుడు ఉండాలి, ఈ 3 క్షేత్రాలలో క్రైస్తవుడు ఉండాలి. ఈ 3 పనుల్లో ఉండాలి, ఈ 3 క్షేత్రాలలో ఉండాలి. దేవుని బిడ్డలారా, మొదట దేవుని ప్రేమించిన వాడు ఏం చెప్పండి? మీ అందరికీ తెలుసు, ఇస్సాకు అబ్రహాము కుమారుడని. మీ అందరికీ తెలుసు, ఇస్సాకును బలి అర్పించబోయినప్పుడు దేవుని మాటను బట్టి తండ్రి అయిన అబ్రహాము కట్టెలను తానే మోసుకు వెళ్ళాడు. తను బలర్పించబోతున్నాడని ఇస్సాకుకు తెలియదు. తండ్రి బంధించి కట్టెల మీద పడుకుండా పెట్టినప్పుడు, గమని కత్తినప్పుడు ఇస్సాకు మారు మాట్లాడకుండా తండ్రి మాటకు విధేయుడయ్యాడు, ఎరుగని ఆ బాల్య స్థితిలోనే అన్నది మనందరికీ తెలుసు. యాజ్ ఎ బాయ్ హి వాస్ సబ్మిసివ్ టు ద ఫాదర్స్ డెసిషన్. సో అది అలా ఉంచండి. అయితే తాను యవనస్తుడైనప్పుడు దేవునితో నడక చాలా మాదిరికరంగా మనకుంటుంది. యవన కాలం ముందు ఇస్సాకు యొక్క నడక మన భక్తి జీవితానికి మాదిరి, మనం గుర్తుపెట్టుకోవాలి. యవన కాలం ముందు దేవునితో నడిచిన విధానం ఏదో మీకు పరిచయం చేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు చూడండి. ఏంటండి అదంటే కనుక చూడండి, 25వ అధ్యాయం 63 వచనం. 25:63, క్షమించండి, నేను పొరపాటు చెప్పాను, 24:63 చదవండి. ఆదికాండము 24వ అధ్యాయం 63 వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, ఒకసారి తల్లు పైకెత్తండి. ఇస్సాకు దేవునితో నడిచిన విధానాన్ని, ఇస్సాకు దేవుని ప్రేమించిన విధానాన్ని మాట్లాడుతున్నాను. అందులో మొదటిది, ఇస్సాకు బైబిల్ మాట్లాడుతుంది, అతడు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడు. ఏం చెప్పండి? పాత నిబంధన గ్రంథములో ఇలాంటి స్టేట్మెంట్ ఒక ఇస్సాకు దగ్గరే దొరుకుతుంది. ఈ యొక్క ప్రత్యేకమైన వాక్యము కేవలం ఇస్సాకు దగ్గరే మనకు దొరుకుతుంది. అతడు పొలములో ధ్యానించ వెళ్ళాడంట. అప్పటికి దేవుని వాక్యం లేదండోయ్, మోషే దగ్గర నుండి దేవుని వాక్యం వచ్చింది. మరి ఏం ధ్యానించడానికి వెళ్ళాడు? అప్పటికి తాను ఏమి అరుగునో దేవుని గురించి,
తండ్రి యొక్క అబ్రహాములో దేవుని గురించి ఏమి నేర్చుకున్నాడో, అతను విశ్వాసకు నడక గురించి ఇస్సాకుకు ఏమర్థమైందో దాని గురించి ఇస్సాకు ధ్యానిస్తున్నాడు. అందుకోసం అతడు ప్రత్యేక సమయాన్ని ఎంచుకుని పొలములోనికి వెళ్ళాడు. సమయము కేటాయించి పొలములోనికి వెళ్ళి తాను ఎరిగిన దేవుని గురించి ధ్యానింప మొదలు పెట్టాడు. ఇస్సాకుకు ముందు ఈ పదాన్ని మనం ఎక్కడ చూడలేం, ధ్యానించిన వాడు అని. ఇస్సాకు తర్వాత కూడా భక్తుల జీవితాల్లో ధ్యానించిన వారిగా మనం ఎవరు చూడలేం. స్పెషల్ క్వాలిటీ, ఒక ప్రత్యేక లక్షణం యాకోబులో బయలుపడుతుంది మనకేమంటే గనక, ఇస్సాకు ధ్యానింప వెళ్ళాడు. ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? ధ్యానింప వెళ్ళాడు. ఇస్సాకు దేవునితో నడుచుకున్నాడు అని దాని మాటలు అందులో భాగంగా ఇస్సాకు ధ్యానించాడని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 26వ అధ్యాయం 25వ వచనం చూడండి. 26, 25. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అక్కడ బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి built an altar and prayed. ఇస్సాకు బలిపీఠము కట్టువానిగా, ప్రార్థించిన వానిగా కనబడుతున్నాడు. ఇస్సాకు ఏం చేశాడంట? బలిపీఠం కట్టిన వానిగా. రెండోది, ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. మనం మొదటి విషయం మాట్లాడుతున్నాం. ఇస్సాకు దేవునితో నడిచిన విధానం ఎట్టిదో, అతడు ధ్యానించిన వాడు, అతడు బలిపీఠం కట్టి ప్రార్థించిన వాడిగా మనకు కనబడుతుంది. ఇంకో మాట చూద్దాం. దేవునితో నడుచుకున్న విధానంలో 3వ 26వ అధ్యాయము 26వ అధ్యాయము 2వ. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, అక్కడ ఆగండి, ఎక్కడ? మొదటి వచనములో ఉంది చూడండి. చెవుడు మాట్లాడు. గెరారు, ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునకు వెళ్ళెను. కరువు వచ్చిందంట. అందుకని పొరుగునే ఉన్న అబీమెలెకు ప్రాంతానికి, అబీమెలెకు దగ్గరకు వెళ్ళారంట. గెరారు దేశములోనికి వెళ్ళారంట. 2వ వచనంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం ముందు నివసించును, ఈ దేశం ముందు పరవాసివయుండును, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. కళ్ళపై ఏమన్నాడు దేవుడు? ఇస్సాకు, నీవు ఈ దేశం ముందు ఉన్నవాడివై పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఐగుప్తులోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నావు కదా, ఐగుప్తులోనికి వద్దు అన్నాడు. బాగా వినా, చెప్పేటప్పుడు విన్నా, ఓకేనా? ఏమన్నాడు? ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నువ్వు వచ్చావు కదా, గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు దగ్గరకు వచ్చావు కదా, ఇక్కడే ఉండు, ఐగుప్తు వెళ్ళొద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అంటే దేవుడు గెరారులో ఉండమన్నాడు. చెప్పండి, ఎక్కడ ఉండమన్నాడు? చెప్పండి గట్టిగా. గెరారులో ఉండమన్నాడు ఇస్సాకును దేవుడు. గెరారులో ఉండమంటే జాగ్రత్తగా విను, ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుడు చెప్పింది చేస్తే ఫుల్ ఆశీర్వాదాలు అనుకుంటాం. ఏమనుకుంటున్నాం? ఫుల్ అసలు భక్తి చేసేది అందుకున్నాం. ఆశీర్వాదం అనే సౌండ్ లేకపోతే నీ భక్తి సున్నా. ఏదో కొంచెం అట్టాడు మినుకు మనకి చేసేదే కొంచెం ఏదైనా ఉందంటే కనుక ఏదో ఎప్పుడో ఏదో ఇస్తాడని మొత్తం చిన్న ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతాం. ఇచ్చే కానుక కనుక అదే ఉద్దేశం ఉంటుంది. చేసే భక్తి కనుక ఎప్పుడో ఆశీర్వదించిపోతాడా అని ఒక చిన్న ఇష్ట భక్తి చేస్తాం. కాకపోతే యథార్థమైన భక్తి ఏ ఉద్దేశం చేస్తే వచ్చినా కనుక ఆయన చాలు, ఆయన నాకేమైనా పర్లేదు అన్న మంచిమైన సత్యం చాలు. అప్పుడు సరైన భక్తి చేయగలిగి, దేవుడు చాలు, దేవుడు ఏమైపోయినా పర్వాలేదు అన్న మనసుతో భక్తి చేస్తేనే యథార్థమైన భక్తి చేస్తాం. లేదంటే ఆశీర్వాదం అనే సౌండ్ లేకపోతే మనకేం ఉండదు, భక్తి అసలు ఉండదు.
సరే, విషయం ఏంటంటే దేవుడు ఉండమన్నాడు, ఉన్నాడు. ఏమైంది? తేడా పడింది. ఏం పడింది చెప్పండి? తేడా పడింది. ఏంటయ్యా తేడా అంటే, రిబ్కా చక్కనిదంట. ఇస్సాకు భార్య రిబ్కా. కొత్తోడు చదువుతున్నాడు, ఈమెమో రాసింది. ఆ రోజుల్లో ఉన్నది ఏంటంటే, ఒక బలవంతుడు ఒక చోట పరదేశిగా ఉన్నప్పుడు తన ఫలాన్ని బట్టి ఆ స్త్రీని స్వాధీనం చేసేసుకుంటాడు. ఇలాంటిది ఒకవేళ ఒకరి భార్య అయినప్పుడు అతన్ని చంపి ఇతరు స్వాధీనం చేసుకుంటాడు. పాతకాలంలో ఉన్న సరైన రీతిగా చట్టాలు లేనప్పుడు, కేవలం మనస్సాక్షితోనే నడిపించబడుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అప్పుడు గెరారులో ఉండమన్నారు, గెరారులో ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, మనుషులతో ఎవరు చక్కగా ఉంది అని అడుగుతుంటే మా చెల్లి అన్నాడు. తండ్రి చెప్పినట్టుగాని చెప్పాడు. అబ్రహాము తన భార్య విషయం ఎలాగ అబద్ధం ఆడాడు, ఇస్సాకు కూడా తన భార్య విషయంలో అబద్ధం ఆడాడు. సరే, ఎందుకు అలా అబద్ధం ఆడాడంటే, ఒకవేళ ఆమె నిమిత్తమై ఇతన్ని చంపి ఆమెను తీసుకెళ్తారేమో అని చెప్పి అబద్ధం ఆడాడు. సరే, మొత్తానికి ఒక రోజు నిజం తెలిసింది. ఎందుకు ఈ మాట చెప్పింది? దేవుడు ఉండమన్న చోటలో ఉంటే మేలు దొరికిందా, శోభన ఎదురైందా చెప్పండి? శోభన ఎదురు. అబద్ధం చెప్పాల్సినంత శోభన ఎదురైంది. అబద్ధం చెప్పాల్సినంత శోధన ఎదురైంది. అంటే మీరు అనుకున్నారు, అయితే అబద్ధం చెప్పచ్చు శోధన ఎదురైతే. మీరు చెప్పండి, శోధన ఎదురైంది కాబట్టి అబద్ధం చెప్పారు ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు మనం కూడా చెప్పొచ్చా? ఇస్సాకు అంత తోడే ఆడాడు, మనం ఆడకూడదా? అరచు ఆడకూడదు. ఏ ఎందుకు ఆడకూడదు? ఇలా చెప్తాను కదా. ఇస్సాకు అబద్ధం ఆడినప్పుడు అతనికి మనస్సాక్షి తప్ప, మనస్సాక్షి చెప్పే దైవిక సందేశమే తప్ప రాయబడిన ధర్మశాస్త్రం ఏమీ లేదు. ఇప్పుడు మనకైతే మోసే దగ్గర నుండి రాయబడిన చట్టము దేవుని వాక్యం ఉంది. అబద్ధం ఆడవద్దు, అబద్ధం సాక్ష్యం పలకొద్దు. ఇప్పుడు మనకి స్పష్టమైన అవును. అప్పటికి అది లేదు. అప్పటికది సరే, అయినప్పటికీ మన సాక్షి పని చేస్తా ఉన్నాం. సరే, ఏదేమైనా మొత్తానికి దేవుడు ఉండమన్న చోటున ఉంటే అనుకున్నట్లుగా ఆశీర్వాదం కాదు కానీ శోభన చెందుతుంది. ఎందుకంటే దేవుడు ఉండమన్న చోట్ల కూడా శోభనలు ఉంటాయి, దేవుడు ఉండమన్న చోట్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. సరే, దేవుడు ఉండమన్నాడు, ఉన్నాడు. మొత్తానికి ఆ తగులట్టాడు, సెట్ అయింది. అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఉండాలి తినాలి కదా, పంట వేశాడు. అసలే పెరుగు వర్షాలు పట్టలేదు. అయితే విత్తనం వేసి 100 ఫలం పొందుతున్నాడంట. ఎంత ఫలం పొందుతున్నాడు? కరువు కాలం మంది విత్తనం వేసిన వాడే 100 ఫలం పొందుతున్నాడు. పక్కన ఒడికి ఫుల్ వచ్చి వేసింది. చూడండి, 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తులు, గొడ్ల ఆస్తులు, దాసులు గొప్ప సమూహములు కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. మేలు వచ్చిందా? అసూయ కీడు వచ్చిందా? ఏమొచ్చింది చెప్పండి? కీడే కదా. ఏమొచ్చింది? కీడు వచ్చింది. భార్యను బట్టి ఒక ఇబ్బంది ఏర్పడింది. రెండవది, అతడు వర్తిల్లడాన్ని బట్టి అసూయ ఏర్పడింది. సూటిపోటి మాటలు, మా ఊరు వచ్చాడు, మా దగ్గర ఉంటున్నాడు, ఇదంతా మాది అండం మొదలు పెట్టారు. ఎవరు చెప్పండి? చివరికి ఒక రోజున అన్నారు, బాగా కుళ్ళు ఎక్కువైపోయి, అసూయ ఎక్కువైపోయింది. ఎవరికి? గెరారు వారికి, ఇస్సాకు పట్ల, ఇస్సాకు గురించి. ఒక రోజున అన్నారు, 16వ వచనం, అబీమెలెకు నీవు మాకంటే, 26వ వచనం 16వ వచనం, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, మా యొద్ద నుంచి వెళ్ళిపో అని అంటున్నారు. ఎవరితో చెప్పండి? ఎవరితో? ఇప్పుడు ఒక మాట అడిగితే మీరు సమాధానం. ఇస్సాకు వెళ్ళిపోవాలో ఉండాలి? చెప్పండి. ఇస్సాకు వెళ్ళిపోవాలో ఉండాలా?
ఉండాలి. ఎందుకు ఉండాలి? దేవుడు చెప్పాడు కనుక. వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పండి. దేవుడు చెప్పిన మాట అంటే ఏమొచ్చింది దీనికి? భార్యని బట్టి ఒక రకమైన ట్రబుల్, ఇతను అభివృద్ధి పొందాడు, ఇది ఒక రకమైన ట్రబుల్. ఇప్పుడు శాంత ఊరుని బట్టి వెళ్ళిపోమన్నారు. దేవుడు ఉండమన్నాడు, ఈ ఊరు పొమ్మంటున్నారు. దేవుడు ఉండమంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడని చెప్పడానికి ఎన్ని చెప్తుంది. అక్కడ మాట చాలా బాగుంటుంది. గమనించి 17 వచ్చింది. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించాడు. ఎవరికి ఇస్సాకు అంటే పట్టుల్లా, అందరూ అసూయపడుతున్నారు. ఎవరు మాట్లాడడానికి ఇష్టపట్ల, మాట్లాడితే మాది అంటున్నారు. ఇన్ని జరిగినా ఇస్సాకు జాగ్రత్తగా వినాలి. ఇస్సాకు దేవుడు గెరారులోనే ఉండమన్నాడు కాబట్టి గెరారు లోయలో, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ గెరారు దాడకుండా ఆ లోయలోకి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా దేవుని మాట విలువ చూపాడు. ఇస్సాకు జీవితంలో మనకు మాదిరికరమైన 3 ప్రధాన విషయాల్లో మొట్టమొదటిది, ఇస్సాకు దేవుని ప్రేమించిన వాడిగా, విధేయుడిగా కనబడుతున్నాడు. ఏ కారణాలు బట్టి చెప్పొచ్చు ఈ మొదటి విషయాన్ని అంటే, ఇస్సాకు ధ్యానించిన వాడు, ఇస్సాకు బలిపీఠం కట్టి ప్రార్థించిన వాడు, ఇస్సాకు దేవుని మాటకు శ్రమలలో కూడా విధేయుడైన వాడు, కరువులో కూడా విధేయుడైన వాడు, శోధనలో కూడా విధేయుడైన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శ్రమలలో దేవుని మాటకు విధేయుడయ్యాడు, కరువులో దేవునికి మాటకు విధేయుడయ్యాడు, శోధనలో దేవుని మాటకు విధేయుడయ్యాడు. భార్యను బట్టి వచ్చిన శోధనలో దేవుని మాటకు విధేయుడయ్యాడు. వాతావరణాన్ని బట్టి ఏర్పడిన కరువులో దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఇతడు బుద్ధి పొందడాన్ని బట్టి, ఇతరు అసూయపడడానికి వచ్చిన శ్రమలలో దేవునికి విధేయుడయ్యాడు. ఇన్నిట్లో నిలబడిపోయాడండి దేవుని కొరకు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సమాధానం చెప్పొచ్చు. శ్రమలలో పారిపోవాలా, అక్కడే ఉండాలా? చెప్పండి. పారిపోవాలా, అక్కడే ఉండాలా? ఉప్పుటూరులో చర్చి సమస్యలు మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఉన్నవారికి ముందు స్థలం దేవునికి ఇచ్చాము, మీరు చర్చి కట్టుకోండి అన్నారు. సరే, స్థలం కొనాల్సిన అవసరం లేకుండా పోయింది కదా, స్థలం డబ్బులు మిగిలేని, ఉన్న డబ్బులతో బిల్డింగ్ ప్లాన్ వేసాం. అంటే స్థలం కొనాల్సిన అవసరం లేదు కదా అన్నట్లుగా. అది చూసి కుళ్ళు పడిన స్థలం ఇచ్చిన వాళ్ళు మా అమ్మాయి డబ్బులు ఇమ్మంటుందని మొదలు పెట్టారు. ఎరకాటంలో పడిపోయాను. స్థలం కోసం పెట్టుకున్న డబ్బులేమో ఈ పునాదులకి పెట్టేశాం. దేవుడు సహాయం చేశాడు కదా. ఇప్పుడు వాళ్ళు మాకు డబ్బులు ఇమ్మని కూర్చున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 1 సంవత్సరం పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకసారి నాకు పాస్టమ్ గారికి ఈ స్థలం ఇచ్చిన వాళ్ళు భోజనం పెట్టి, ఆదివారం భోజనం తింటూ ఉండగా మొదలు పెట్టారు. డబ్బుల గురించి ఎత్తారు. ఇక ముద్ద లోపల పెట్టాలా, అట్లా ఆగిపోవాలో అర్థం కాని క్లిష్టమైన పరిస్థితి ఇరుక్కుపోయాను. తినకపోతే ఒక తిప్పలు, తింటే ఒకే తినబుద్ధి కావటం లేదు. చివరిగా సవాల్ ఏంటంటే, ఎట్లా సేవ చేస్తావో చూస్తాను, ఎట్లా వస్తావో చూస్తాను. ఎట్లా సేవ చేస్తావో చూస్తాను, ఎట్లా వస్తావో చూస్తాను ఇక్కడికి అన్నాడు. ఏం మాట్లాడలేదు. అప్పటికీ దేవుని మనసాక్షిని బడుగే మనసులో ఉంది. ఒకవేళ నేను ఎదురు తిరిగి మాట్లాడితే మళ్ళీ తర్వాత దేవుని సంధికి వారు రావాలి కదా అన్నట్లుగా అలాగే మౌనం వహించి అలాగే బయటకు వచ్చాను. నేను పాస్టర్ గారు ఇద్దరం కూడా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎన్ని సంవత్సరాల తర్వాత మరలా ప్రభు మహాకృపను బట్టి పోయిన సంవత్సరం అక్టోబర్లో దేవుని మందిరం 1వ తారీఖున దేవుని మందిరాన్ని ఓపెన్ చేశాం. మీ అందరికీ తెలుసు. అంటే మంచిగా కట్టబడిన దాన్ని
ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కనుక దేవుడు నిలబెట్టిన చోట నిలువబడితే శ్రమైన ఇబ్బంది అయిన విశ్వాస జీవితంలాగే నిలబడిపోతే ఆ తర్వాత చూస్తాం. శ్రమ వచ్చిందని పారిపోకూడదు, తప్పిపోకూడదు. కొన్ని వస్తాయి క్రైస్తవ జీవితంలో, కొన్ని వస్తాయి దైవికమైన జీవితంలో, కానీ మనం ఓపికగా నిలిచి ఉండాలి. ఇస్సాకు గొప్ప మాదిరి మనకి పరిచయం చేస్తున్నాడు. ఈ మాటలు మీరు మర్చిపోవద్దు. భార్యను బట్టి వచ్చిన శోధనలో నిలబడిపోయాడు. వర్తిల్లడాన్ని బట్టి వచ్చిన శ్రమలో నిలబడిపోయాడు. వాతావరణాన్ని బట్టి వచ్చిన కరువులో నిలబడిపోయాడు. కరువులో, శ్రమలో, శోధనలో దేవుని కొరకు పారిపోక నిలిచి ఉన్నాడు. వెళ్ళిపో మా ఊరి నుంచి అని ఊరోళ్ళు మాట్లాడుతుంటే దేవుడు చెప్పాడని వెళ్ళి ఆ గెరారులోనే పక్కెళ్ళి కూడా వేసింది, కానీ దేవుడు చెప్పాడని గెరారు వదిలి వెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ 3 కారణాలు బట్టి నేనేమంటానంటే, యాకోబు దేవునితో క్షమించండి, ఇస్సాకు పొద్దాక యాకోబు అని ఎందుకు వస్తుందంటే, రాత్రి యాకోబు గురించి వాక్యం చెప్పారు. రాత్రి వేరే మీటింగ్లో యాకోబు గురించి వాక్యం చెప్పారు, అందుకని పొద్దాక యాకోబు అని వస్తుంది. సరే, ఏదేమైనా విషయం ఏదంటే, దేవుని ప్రియబిడ్డలారా, ఇస్సాకు పొలములో ధ్యానించాడు అని 24:63 చదివాం. 26-25 బలిపీఠం కట్టి ప్రార్థించాడు అని చదివాం. 26వ అధ్యాయములోనే అతడు గెరారు లోయలో గుడారం వేసుకున్నాడు. భార్యను బట్టి శోధించబడిన ఇబ్బందిలో, కరువును బట్టి కలిగిన ఇబ్బందిలో, మనుషులు బట్టి ఏర్పడిన శ్రమలో ఇతడు ఎక్కడున్నాడంటే కనుక, ఇతడు గెరారులో ఉండమన్నాడు కాబట్టి, ఊర్లో వెళ్ళొద్దన్నాడు కాబట్టి వెళ్ళి పక్కన లోయలో గుడారం వేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే నిలబడ్డాడు అని చెప్తున్నాను. బెరసి దేవుని బిడ్డలారా, యాకోబు దేవునితో నడిచినవాడు, దేవుణ్ణి ప్రేమించినవాడు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు. ఏం చెప్పండి, అందరూ చెప్పాలి. దేని పట్ల? కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు యాకోబు. కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు ఏంటో మనం చూద్దాం. ఇంకో మాట మీకు చెప్పాలి. ఇస్సాకుకు 40 ఏళ్ళప్పుడు పెళ్ళయింది. ఎన్నేళ్ళప్పుడు? 40 ఏళ్ళప్పుడు పెళ్ళయింది. ఎక్కడ తొందరపడలేదు. తండ్రి పెళ్లి చేసినప్పుడే పెళ్లి చేసుకున్నాడు. అట్లని ఏమీ కోల్పోలేదు. సరే, ఆ విషయాలాగా మనసులో పెట్టుకోండి. అతడు కుటుంబం పట్ల అతను వైఖరి ఏంటో మీకు చూపిస్తాను, జాగ్రత్త వినండి. 24వ అధ్యాయము 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. తలపైకెత్తాడు. ఇస్సాకు రెబ్కాను ముందు కాదండోయ్, అపార్థం చేసుకున్నాడు. ముందు కాదు ప్రేమించింది. ఎప్పుడు ప్రేమించాడు? తెలుగులో రెబ్కా అంటాం, ఇంగ్లీష్లో రెబెకా అంటాం. ఐజాక్ లవ్డ్ రెబెకా. పెండ్లి తర్వాత జరిగిన సంఘటన ఇది. ఇదేమైనా అతడు భార్యను ప్రేమించువాడు. స్త్రీలారా, మీ భర్తలను ప్రేమించండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. అతడు భార్యను ప్రేమించాడని వ్రాయబడి ఉంది. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ ఉండాలి. పురుషుడా, నీ ప్రేమ కేవలము నీ పెండ్లి భార్యకే సొంతం. స్త్రీ, నీ ప్రేమ కేవలము నీ పెండ్లి పురుషుడికే సొంతం. వేరొకరికి నీ ప్రేమ విస్తరించడానికి వీల్లేదు. అంటే వైవాహిక ప్రేమ గురించి చెప్తున్నాను. పురుషుడా, నీ వైవాహిక ప్రేమ కేవలము నీ పెండ్లి భార్యకే చెందాలి. ఓ స్త్రీ, నీ వైవాహిక ప్రేమ కేవలం నీ పెండ్లి భర్తకే చెందాలి. మరి ఒకటికి విస్తరించడానికి వీల్లేదు.
ఓపెన్గా మాట్లాడవచ్చు. దినాలు విచ్చలవిడి రోజులని చెప్పాలి. ఏ రోజులు చెప్పండి? విచ్చలవిడి రోజులు. ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు వచ్చిన తర్వాత బ్రతుకులు విచ్చలవిడి అయిపోయినాయి. జాగ్రత్తగా మాట్లాడకి మళ్ళీ ఒకసారి ఈ మాటలు నేను మరి రిపీట్ చేయవలసిన అవసరం లేదేమో. కేవలము అది నీ పెండ్లి భార్యకు, కేవలం అది మీ పెండ్లి పురుషునికి మాత్రమే చెందాలి. నిన్న ఒక వార్త వచ్చింది. మార్కాపురంకి చెందిన ఒక అబ్బాయి, నంద్యాలకు చెందిన ఇంకొక అమ్మాయి అనుకుంటా, నంద్యాల సంథింగ్ ఎక్కడో గుర్తులేదు, అతను హుస్సేన్ సాగర్ దూకి ఆత్మహత్య చేసుకో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 19 పేజీల సూసైడ్ నోట్ రాశాడంట. ఎన్ని పేజీలు? 19 పేజెస్. ఆయనకి అర్థం కాల. భార్య అంట సంవత్సరంలో కేవలం 6గురితో సంబంధాలు పెట్టుకున్నాడు అని ఒకడు మాట్లాడాడు. నేను అండం కాదు, సంవత్సరంన్నరలో కేవలం ఎంతమందితో? 6గురితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఏం చేయాలి అర్థం కాక హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడు నోటు రాసి. ఈ రోజులు భయంకరమైపోయినాయి. ఇస్సాకును బట్టి కుటుంబ బాధ్యత అతడు మొదట ప్రేమించువాడుగా ఉంటున్నాడు. సహోదరుడా, నీ కుటుంబాన్ని సహోదరి నీ కుటుంబాన్ని ప్రేమించు. నువ్వు భర్తవైతే నీ వైవాహిక ప్రేమ కేవలం భార్యకే చెందాలి. నువ్వు భార్యవైతే నీ వైవాహిక ప్రేమ కేవలం నీ భర్తకే చెందాలి. కుటుంబమా, నీ కుటుంబస్తులను ప్రేమించండి. యాకోబు రెబెకాను ప్రేమించను. ఇంకో మాట కూడా చూపిస్తాను కుటుంబాన్ని పట్ల అతని బాధ్యత జ్ఞాపకం చేయడానికి. 25వ అధ్యాయము 21వ వచనం. 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఇస్సాకంట ఆమె భార్య విషయమై ప్రార్థన చేశాడంట. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఇస్సాకు భార్య కొరకు ప్రార్థించాడు. మీరు ఎంతమంది ఉన్నారు? మీ జీవిత భాగస్వాముల కొరకు ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు? పోతే పోయాళ్లే అనుకుంటున్నారా? సస్తే సావని అనే డైలాగులు వాడుతున్నారా? ఆవిడ వింటున్నారా? ఇస్సాకు అలాంటి వాడు కాదు. రెబ్కాని మాటలు అంటే ఎక్కడో పొడిచినట్లుంది. సహజంగా జరిగేది ఏంటంటే బిడ్డలు కలగకపోతే నిందపడేది పురుషుని కంటే స్త్రీ ఎక్కువ పడుతుంది. అసలు అంటే ఆ విషయాన్ని నేను ఎందుకు అంగీకరించలేను. అంటే అసలు ప్రభు ఇస్తే తీసుకుందాం, లేదంటే లేదు. దానికి అడిగి లేరా అది ఇదని ఎందుకు లేదని. ఎందుకంటే ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోండి. ఒక వ్యక్తిలో ఒక లోపం ఉన్నప్పుడు దాని గురించి ఎత్తి మాట్లాడొద్దు మీరు. లేదు, ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు దాని గురించి మీరు మాట్లాడొద్దు. ఏం చేయదు చెప్పండి? మంచిది కాదు. ఎందుకంటే అవతల వారి హృదయం పొడవు పడుతుంది. అవతల వారి హృదయం ఏమిటి చెప్పండి? పొడవు పడుతుంది. అది గుర్తుపెట్టు. సరే, ఇక్కడ విషయం ఏదంటే కనుక దేవుని పిల్లరా, అతడు తన భార్య విషయమై ప్రార్థించాడు. యెహోవా విన్నాడు. ఆమె గర్భమును తెరిచాడు కనుక ఆమె గర్భవతి అయ్యింది. ఇస్సాకు భార్యను ప్రేమించాడు. ఇస్సాకు భార్య కొరకు ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబం కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. నీ జీవిత చివరి దినం వరకు కూడా రక్షణ పొందని మీ కుటుంబీకుల కొరకు ప్రార్థన మానడానికి వీల్లేదు. మీరు ఆశ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నీ కుటుంబం ప్రభు సన్నిధిలో కనపడాలి. భర్త, భార్య, బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరి విషయంలో బాధ్యతగా ఉండాల్సిందే. కుటుంబాన్ని ప్రేమించాడు, బాధ్యతగా ఉన్నాడు. అతని ప్రార్థన అతని బాధ్యతను చూపిస్తా ఉన్నది. ఇస్సాకు భార్య కొరకు ప్రార్థించాడు.
రక్షణ పొందని నీ కుటుంబీకుల కొరకు ప్రార్థించడం నీ బాధ్యత అంతే. మరెందుకు దేవుని సన్నిధిలో లేరు? దేవుని ప్రియ సంఘమా, ఇస్సాకు ప్రార్థించాడు. ఇంకో మాట కూడా చెప్తాను. ఇస్సాకు చిన్న పొరపాటు చేశాడు. ఏం చేశాడంటే పెద్దోడిని ఎక్కువ ప్రేమించాడు. ఇస్సాకు భార్య ఏమో చిన్నోడిని ప్రేమించింది. ఏమండోయ్, ఇది కుటుంబంలో కుంపడి పెట్టింది. నేను అండం కాదు, బైబిల్లో జరిగింది అదే. 26వ అధ్యాయంలో 25వ అధ్యాయం చూడండి. 25వ అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను, రెబ్కా యాకోబును ప్రేమించెను. ఇస్సాకేమో పెద్దోడంటే ఇష్టం, రెబ్కాకేమో చిన్నోడంటే ఇష్టం. ఇది కుటుంబాల్లో కుంపటి. అందరినీ సమానంగా ప్రేమించండి. కొడుకు ఎక్కువ కూతురు తక్కువ కాదు, పెద్దోడు ఎక్కువ చిన్నోడు తక్కువ కాదు. అమ్మేమో అబ్బాయిని ప్రేమిస్తే నానేమో లిటిల్ ప్రిన్సెస్ అమ్మాయిని ప్రేమించడం ఇది కాదు. ఇది కుటుంబాల్లో తగినది కాదు అని ఇస్సాకు ఉదంతం చేస్తాను. పెద్ద గొడవ అయిపోయిందండి. దీనివల్ల ఒకళ్ళొకళ్ళు చంపుకునేదాకా వచ్చింది. సరే, తర్వాత మ్యాటర్. మొత్తానికి ఇక్కడ రాత్రి ధ్యానం చేస్తూ ఉంటే, అరే ఇదేంటిది, భార్య కొరకు ప్రార్థించినంత బాధ్యత కలిగిన వాడు, భార్యను ప్రేమించినంత బాధ్యత కలిగిన వాడు పుసుక్కుని పెద్దోళ్ళని ప్రేమించేసి ఇతడు ఒక 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 పక్షపాతిగా మిగిలిపోయాడేంటి అనుకున్నాను. కానీ తర్వాత అధ్యాయాలు ధ్యానం చేసినప్పుడు యాకోబు దాన్ని ఇస్సాకు దాన్ని రెక్టిఫై చేసుకుంది. ఒక మాట చెప్తాను వినండి, ఒక చిన్న మాట చెప్తాను, ముందుకు వెళ్తాను. యాకోబు అన్న చంపుతాడని పారిపోయాడు మేనమామ దగ్గరికి. పారిపోయిన దగ్గర 20 ఏళ్ళు ఉన్నాడు. ఎన్నేండ్లు ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు 20 ఏండ్లు తండ్రి దగ్గర ఉన్నవారు ఎవరు? మీరు చెప్పాలి. ఎవరు? ఏశావు. తండ్రిని చూసుకుంది ఏశావు, తల్లిదండ్రులు పట్టించుకుంది ఏశావు. యాకోబు పారిపోయాడు, అక్కడ పెళ్లిళ్ళు చేసుకుని అక్కడ సెటిల్ అయ్యాడు. ఇస్సాకు, క్షమించండి, పెద్ద కుమారుడైన ఏశావు అతను ప్రేమించాడు. ఆ తర్వాత ఇద్దరికి ఏర్పడిన గొడవలో యాకోబు పారిపోగా ఏశావు తండ్రి వద్ద ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అతడు పక్షపాతం వహించడాన్ని బట్టి కుటుంబములో చెలరేగింది ఒక సంభవము. అయితే నేను అంటున్నాను, ఇస్సాకు దాన్ని పరిష్కరించాడు అంటున్నాను. ఎలాగో చెప్తున్నాను మీకు. ఎలాగో అంటే, ఇస్సాకు 20 ఏండ్లు తండ్రి దగ్గర ఉన్నాడు. యాకోబు వెళ్ళిపోయాడు. యాకోబు తిరిగి వస్తూ ఉండగా ఇస్సాకు తమ్ముడిని ఎదుర్కోవడానికి 400 మందిని తీసుకెళ్ళి ఎదుర్కొని వెల్కమ్ చెప్పి ముందుకు వచ్చాడు. వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట చూడండి, ఆదికాండము 33వ అధ్యాయము మొదటి వచనం. 33:1. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండిరి. తలపైకి యాకోబు అనుకున్నాడు నన్ను చంపడానికి వస్తున్నాడు అనుకున్నాడు. కానీ ఏశావు తమ్ముడిని ఎదుర్కోవడానికి వచ్చాడు. నేను అంటున్నాను, దీని వెనక ఇస్సాకు ఉన్నాడు అంటాను నేను. అల్టిమేట్గా ఇది గొప్ప దేవుని కార్యం, నేను కాదంటాను.
కానీ దేవుడు ఎవరిని వాడుకుని ఉండొచ్చు? ఇస్సాకుని. ఒరే, ఏదో లేరా చిన్నోడు, తెలియక చేసాడు లేరా, పెద్దోడు నువ్వు కాకపోతావా అని ఏశావుకు సర్ది చెప్పకపోతే, ఏశావు కోపం అలాగే నిలిచి యాకోబును ప్రేమించేవాడు కాదు. కానీ యాకోబు తిరిగి వస్తున్నప్పుడు ఏశావు 400 మందితో తమ్ముడికి వెల్కమ్ చెప్పాడు. అతడు మోసగాడి నెంచిన అవన్నీ మర్చిపోతాడు. అంటే ఈ కాలక్రమములో ఏశావు ఇస్సాకు చెంత ఉండగా ఇస్సాకు ఏశావు మనస్సును తమ్ముడికి అనుకూలంగా మార్చాడు. ఒక సమస్య చెలరేగింది, పొరపాటు జరిగింది, కానీ మళ్ళీ దాన్ని సరి చేసుకున్నాడు కుటుంబంలో. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తాను. అతడు చనిపోయినప్పుడు, ఇక్కడ చూడండి 35వ అధ్యాయము 29వ వచనం, 35-29. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. ఇద్దరు కలిసి ఉన్నారా లేదా? చెప్పండి. కలిసి ఇద్దరు ఆశీర్వదించబడ్డారు. ఒకప్పుడు ఈ మాట చదువుదాం. 27వ అధ్యాయము 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. వాళ్ళు పైకెత్తాలి. ఈ మాట జాగ్రత్త పడండి, ఎక్కువసేపు వివరించడానికి సమయం లేదు. ఇంకొక విషయం మీతో మాట్లాడాలి. ఇస్సాకు తన బిడ్డలిద్దరిలో ఒకరిని ఎక్కువ ప్రేమించడం వల్ల పొరపాటు చెలరేగింది. అయితే నేనంటున్నాను, అక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. అది రెక్టిఫై చేసుకున్నాడు ఫ్యామిలీలో. ఎందుకంటే గనక ఏశావు యాకోబు మీద పగపట్టింది నిజమే, యాకోబును చంపుతానని శపథం చేసింది నిజమే, ఆ భయానికి యాకోబు పారిపోయింది నిజమే. ఇవన్నీ నిజాలే. కానీ 20 ఏండ్లు ఏశావు ఇస్సాకుతో ఉంటుండగా ఇస్సాకు ఏశావును మలిచాడని చెప్తున్నాడు. అందును బట్టి ఏశావు తమ్ముడి మీద కోపం పోయి తమ్ముడు వస్తుంటే ఎదుర్కొని అతనికి స్వాగతం పలికాడు. ఇస్సాకు చనిపోయినప్పుడు ఇతని బిడ్డలైన ఏశావు యాకోబు ఇద్దరు కలిసిపోయాడు. అంటే ఆ చివరిలో వారిద్దరి మధ్య ఉన్న వైరం తొలగిపోయిందని చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే కుటుంబం పట్ల బాధ్యత. పొరపాటు జరిగింది కానీ రెక్టిఫై చేసుకుని మళ్ళా ఇద్దరిని సమాధానపరిచాడు. ఆయన చనిపోయేటప్పుడు ఇద్దరు సమాధానంతో ఉన్నారు, అన్నదమ్ములు ఇద్దరు. ఒకప్పుడు ఇద్దరిని బట్టి బాధ ఉండేదరే, వీళ్ళిద్దరికి పట్టం లేదని ఇస్సాకు అనుకునేవాడు. కానీ చివరిలో ఆ బాధ లేదు, ఇద్దరు కలిసిపోయారు. ఇస్సాకు కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు. కుటుంబ సభ్యులను ప్రేమించాడు. సమస్యలు చెలరేగితే సరి చేసుకున్నాడు. భార్యను ప్రేమించాడు, భార్య కొరకు ప్రార్థించాడు. ఇస్సాకు జీవితంలో రెండవ పాఠము, అతడు కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు. చెలరేగిన సమస్యను పరిష్కరించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? మొట్టమొదటిది దేవుని ప్రేమించిన వాడు. రెండవది కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు. చివరిది పని యందు శ్రద్ధ కలిగిన వాడు. పని యందు శ్రద్ధ కలిగిన వాడు. కష్టజీవి అని చెప్పాలి. ఒక మాట చూపిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 26:12 చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అతడు విత్తనం వేశాడంట. ఊరికే కూర్చునేవాడు కాదండోయ్, కష్టపడి ₹1 సంపాదిస్తాడు. ఇది దేవుని చిత్తము, దేవుడు ఇష్టపడినది. ఏ వ్యక్తి ఖాళీగా ఉండడానికి ఇష్టపడ్డ దేవుడు. నీ శరీరము కష్టపడి పని చేయాలి. రోజుల్లో చాలా మందికి రోగాలు ఎందుకంటే
కష్టపడి పని చేయక. ఏం పని చేయక? చెప్తున్నా నాతో సహా, నా గొంతుకే ఎక్కువ పని. ఇంట్లో ఏదో చిన్న చిన్న పనులు, బయటికి వెళ్ళి అయ్యి తేయడం, నీళ్లు తేయడం, అవి చిన్న పనులు. అంతకు మించి నా కష్టం వేరే. నాకు ఎక్కువ ప్రయాణాలు, ఉపవాసాలు, చదవటం, రీడింగ్, సిద్ధపడడం, ప్రసంగాలు, ఎక్కువ మాట్లాడటం, ఇవి నా పనులు. శరీరం కదలదు నాకు, శరీరం కదలదు. కానీ దేవుని చిత్తము ప్రతి మనుష్యుడు తన స్థాయిలో కష్టపడాలి. ప్రతి మనుష్యుడు చెప్పండి ఏం చేయాలి? తన స్థాయిలో కష్టపడాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. విత్తనము వేసి 100 ఫలం పొందాడు. పని యందు శ్రద్ధ. అదేంటండి, పంట వేస్తే ఓ పెద్ద శ్రద్ధను మనం గొప్ప జ్ఞాపకం చేయాలంటే ఇక్కడ మాట చూడండి. కరువులో విత్తనం వేశాడు, అది గుర్తించదగిన విషయం. కరువులో 100 ఫలం పొందాడు. ఎంత కష్టపడ్డాడో, ఎక్కడి నుంచి నీళ్ళు సంపాదించుకున్నాడో. మిగతా వాళ్ళు కరువు అని పంట వేయలేదు, ఇతడు పంట వేసి 100 ఫలం పొందుకున్నాడు. క్రైస్తవుడా, మనం కష్టపడి పని చేయాలి, ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఈజీ మనీ దేవుని చిత్తం కాదు. నీకు అప్పగించబడిన పని శ్రద్ధగా చెయ్యి. నీకు అప్పగించబడిన పని శ్రద్ధగా చెయ్యి. నీ జీవనోపాధి కొరకు దారులు వెతుక్కో. జీవనోపాధికి దారులు వెతుక్కో. కష్టపడి పని చేయి. విత్తనం వేశాడు, తర్వాత బావులు త్రవ్వించినట్లుగా ఆ క్రింద వచనాల్లో మనకు వ్రాయబడి ఉంటుంది. 16 నుండి క్రింద కనబడితే అతడు బావులు త్రవ్వించాడు. సో పని యందు శ్రద్ధ కలిగిన వాడు పని చేస్తాడు. నేను ముగించబోతున్నాను. 3 విషయాలు చెప్పాను. ఇస్సాకు అతడు అభివృద్ధి పొందాడు, గొప్పవాడయ్యాడు, అంతకంతకు అభివృద్ధి పొందాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆశీర్వాదం గురించి ప్రజలు చెప్తున్నారు, నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడని అన్యులు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. అయితే ఇంతటి దానికి కారణాలు ఏమంటే, ఇస్సాకు జీవితంలో 3 ప్రధాన విషయాలు. మొదటిది, అతడు దేవుని ప్రేమించాడు. 3 కారణాలను బట్టి దీన్ని మనం రుజువుపరిచాము. చెప్తారా ఏ కారణాలు? ఎందుకు దేవునితో నడిచాడని చెప్పాం? అతడు ధ్యానించాడు, అతడు బలిపీఠం కట్టి ప్రార్థించాడు. 3వది, కరువులో, శ్రమలలో, శోధనలో దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుని మాటకు విలువనిచ్చాడు. ఈ 3 కారణాలను బట్టి అతడు దేవుని ప్రేమించాడని చెప్పుకున్నాడు. 2వది, అతడు కుటుంబాన్ని ప్రేమించాడని చెప్పాం. దానికి కూడా 3 కారణాలు తీసుకున్నాం. 1, అతడు పొలములో ధ్యానించాడు. 2వది, అతని భార్య కొరకు, కుటుంబస్తుల కొరకు ప్రార్థించాడు. 3వది, కుటుంబములో చెలరేగిన సమస్య విషయంలో అతడు పరిష్కారమును సాధించాడు. అందును బట్టి అతడు కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు నేర్చుకున్నాడు. 3వది, అతడు పని యందు శ్రద్ధ కలిగిన వాడు. పని యందు శ్రద్ధ కలిగిన వాడు. ఏంటండి పని యందు శ్రద్ధ అంటే? మొట్టమొదటిది, విత్తనము వేశాడు. 2వది, బావులు త్రవ్వించాడు. అందును బట్టి అతడు పని. అయితే ఈ 3 దగ్గర పడితే నీకు నాకు కావాల్సింది, దేవుడు నీ నుండి నా నుండి కూడా ఇదే ఆశపడుతున్నాడు. ఏం ఆశపడుతున్నాడు? ఒక క్రైస్తవుడు దేవుని ప్రేమించువానిగా, దేవుని బట్టి అనుగ్రహించబడిన కుటుంబాన్ని ప్రేమించి బాధ్యత కలిగి ఉండేవానిగా, అందుకొరకు పని చేయువాడిగా.
కష్టపడి పని చేసి దాని ఫలాన్ని అనుభవించువాడిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తేలికగా డబ్బులు సంపాదించడం దేవుని చిత్తం కాదు. తేలిగ్గా అంటే నా ఉద్దేశం మోసపూరితమైన మార్గాల్లో ఉన్నది. అందరి పనులు ఒకలాగా ఉండవు. అయితే ఎవరి పనిలో వారు కష్టపడాలన్నది సిద్ధాంతం. కొద్దిమంది శరీరం వంచి పని చేయాలి, కొద్దిమంది ఆఫీసులో కూర్చొని రాస్తూ చేయాలి, నాలాంటి వాడు మాట్లాడుతూ పని చేయాలి. ఏదన్నా కానీ ప్రభువు నీకు అప్పగించిన పని చేయాలి. నీకు అప్పగించిన పని చేయాలి. ఏదో ఒకటి. ప్రతి ఒక్కడు పని కలిగి ఉండాలి. కుటుంబాల్లో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వ్యాపారాల ద్వారా కాదు, మోసపూరిత మార్గాలు కాదు, ప్రతి ఒక్కరు దేవుని ఇష్టపడిన మార్గంలో సంపాదిస్తూ శ్రమించేవాడుగా ఉండాలి. ఇది దేవుని చిత్తము. దేవుని ప్రేమించేవాడుగా ఉండు. దేవుని బట్టి అనుగ్రహించబడిన కుటుంబాన్ని ప్రేమించి బాధ్యత కలిగి ఉండు. పని కలిగి ఉండు. చిన్నదో పెద్దదో పని కలిగి ఉండాలి. పని చేయాలి, కష్టపడాలి. యాకోబు బావులు త్రవ్వించాడు, క్షమించండి, ఇస్సాకు బావులు త్రవ్వించాడు. ఇస్సాకు విత్తనం వేసి శ్రమ పడ్డాడు. ఎంతగా నడుగు కట్టుకున్నాడో, కరువు వచ్చింది, నీళ్లు లేవు, అయినా సరే మరి తినాలిగా, బిడ్డలు ఉన్నారుగా, దాసదాసీలు ఉన్నారుగా. గ్రేట్ కమిట్మెంట్తోనే ఆ పని చేసి ఉంటాడు. కరువులో విత్తనం వేయటము, శ్రమ పడడానికి నడుము కట్టుకున్న వాడే పని చేయగలుగుతాడు. కష్టపడే కిషలో ముందే సాకులు చెప్తాడా, వర్షాలు పడు, ఇప్పుడు అప్పుడు వేసిన ఉత్తమ విత్తనాలు వేసి అనుకుంటాడు. ఏదో ఒకటి చేసి ముందు సంపాదించాలనుకున్న వాడే కరువులో విత్తనం వేస్తాడు. ఆ పని చేశాడు. ఏదో ఒక పని చేద్దాం, ఏదో ఒక పని చేద్దాం, సిగ్గుపడొద్దు. న్యాయబద్ధమని పని చేయండి, న్యాయబద్ధమైన వ్యాపారాలు చేయండి. మోసపూరిత మార్గాల్లో డబ్బు సంపాదించి మన కుటుంబస్తులని అన్యాయం నాశనానికి అప్పగించొద్దు. కుదిరిన పని చేయండి, కుదిరిన పని చేయండి. అవసరమైతే ఇబ్బంది పడండి, ఏం పర్లేదు. నేను ఒక సాక్షి విన్నాను. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బెంగళూరులో ఉంటారు, మంచి సేవకుడు. ఆయన సాక్ష్యం చెప్తున్నారు. ఆయన ఎంబీఏలో గోల్డ్ మెడల్ ఉందంట. ఒక కంపెనీలో జాబులో పెద్ద జీతంతో పనిచేస్తున్నప్పుడు దేవుడు సేవకు పిలిచాడు. ఆయన ఒక మాట అన్నారు, కొద్దిమంది పని చేస్తూ సేవ చేస్తారు, ఆ పిలుపు వేరే. నా పిలుపు ఉద్యోగం మానే సేవకు రా, దేవుడు అట్లా వచ్చాను. ఒక రోజున అన్నం లేక చివరికి మధ్యాహ్నం సాయంత్రం దాకా చూసి ఇక కుదరదనుకుని నీళ్లు తాగేసి, అప్పటిదాకా ఎట్లో ఏదో ఒక మార్గంలో అన్నం తిందామని చూస్తే కుదరలేదు, ఇక తట్టుకోలేక నీళ్లు తాగేసి ప్రభువా ఏంటిది అనుకున్నాడా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కనుక ఇబ్బందులు కావచ్చు, శ్రమలు కావచ్చు, దేవుని పని. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇస్సాకు జీవితం మనందరికీ అతడు దేవుని ప్రేమించాడు. 3 కారణాలు చూశాను. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. 3 కారణాలు చూశాను. అతడు పని కలిగి ఉన్నాడు. 2 విషయాలు చూశాను. మనం కూడా దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. ఇంకెక్కడ నువ్వు బిజీ అవ్వడానికి వీల్లేదు. దేవుని దగ్గర దేవుని ప్రేమించి బిజీగా ఉండు. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండి బిజీగా ఉండు. దేవుడు నువ్వు పని చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతూ బిజీగా ఉండు. ఇక మిగతా వాటిలో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఈ 3 క్షేత్రాలే దేవుని వద్ద నుంచి కోరుకున్నాడు. క్రైస్తవుడి 3 క్షేత్రాల్లోనే కనపడాలి, మరొక చోట ఉండడానికి వీల్లేదు. ఇస్సాకు సగటు క్రైస్తవుడు, సగటు దేవుని కలిగిన వాడు దేవుని ఎలాగ జీవించాలో మనకు చూపించాడు తన జీవితం ద్వారా. అటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహింప చేయనుగాక. ఆమేన్.